Hello everyone, welcome to Kakarla Academy. So today we are going to discuss topic alphabetical series. అక్షరమాల శ్రేణి అని అంటారు దీన్ని తెలుగులో, ఆల్ఫాబెటికల్ సిరీస్. సో ఆల్ఫాబెటికల్ సిరీస్ అని అంటే ఆ టైటిల్లోనే ఉంది. సో టోటల్ ఓవరాల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ అనమాట. అక్షరమాల అని అంటే సో మనకి ఆల్ఫాబెట్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అని అంటే ఆల్ఫాబెట్స్లో ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆ లెటర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సో ఫ్రేమ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ క్వశ్చన్స్ వేరియేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇట్లా సింగిల్ ఆల్ఫాబెట్స్ సిరీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్లోనే డబుల్ ఆల్ఫాబెట్స్ సిరీస్ ఉంటుంది. సో మళ్ళీ ఈ ప్యాటర్న్స్లోనే త్రీ ఆల్ఫాబెట్స్ ఒక సిరీస్గా ప్యాటర్న్గా ఇక్కడ చేస్తూ ఉంటాడు. సో ఇవి సాల్వ్ చేయాలి అని అంటే మనం డైరెక్ట్గా ఆల్ఫాబెట్స్ని సాల్వ్ చేయలేము కాబట్టి త్రూ కరస్పాండింగ్ నెంబర్స్ చేస్తాం. మరి త్రూ కరస్పాండింగ్ నెంబర్స్ లేదా అసోసియేటెడ్ నెంబర్స్గా తీసుకుంటాం. సో మరి ఆ నెంబర్స్ అనేవి మనకు ఐడియా ఉన్నట్లయితేనే ఇవి ఫాస్ట్గా క్విక్గా చేయగలము. లేదనంటే ఎవ్రీ టైం మనం ఆల్ఫాబెట్స్ అనేవి నోట్ చేసుకొని ఆ నోట్ చేసిన తర్వాత ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా మనము మళ్ళీ ఎక్కడ ఏ తర్వాత ఏ లెటర్ వస్తుంది ఇట్లా చెక్ చేసుకొని చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఎగ్జామినేషన్ ఇచ్చేటువంటి టైంలో. సో మరి దీన్ని మనం సాల్వ్ చేయాలి అని అంటే ఆల్ఫాబెటికల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఐడియా ఉండాలి. మరి ఆల్ఫాబెటికల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేద్దాం. సో వాడి ఇంట్రడక్షన్ అనేది తీసుకుందాం. సో ఈ ఆల్ఫాబెటికల్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ మనకి ఈ ఆల్ఫాబెటికల్ ఇంట్రడక్షన్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ఫాబెటికల్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. ఈ ఆల్ఫాబెటికల్ ఇంట్రడక్షన్ నెంబర్ ఆఫ్ టాపిక్లో హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్రడక్షన్ అనేది ఎన్ని టాపిక్స్లో హెల్ప్ అవుతుందో చెప్పిన తర్వాత మీకు ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటుంది. సో మనం ఆల్ఫాబెటికల్ నెంబర్స్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏముంది అని అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఆల్ఫాబెట్స్ అనేవి మనకి ఇంట్రడక్షన్ ఐడియా ఉన్నట్లయితే ఫస్ట్ టాపిక్ నెంబర్ 1. సో నెంబర్ 1 టాపిక్ కన్సిడరేషన్లోకి తీసుకున్నట్లయితే మనకి ఆల్ఫాబెటికల్ కోడింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే సపోజ్ ఇక్కడ మనకి కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ ఉంటుంది. సో కోడింగ్ డీకోడింగ్ టాపిక్లో మనకి ఆల్ఫాబెటికల్ కోడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అంటే నువ్వు కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలన్నా కానీ నీకు ఏం కావాలి అని అంటే ఈ ఆల్ఫాబెటికల్ ఇంట్రడక్షన్ అంటే దాని గురించి ఫుల్ గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి ఆల్ఫాబెటికల్ సిరీస్. సో ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది నువ్వు సాల్వ్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా నీకు ఈ ఆల్ఫాబెటికల్ ఇంట్రడక్షన్ మీద ఐడియా ఉండాలి. దట్ మీన్స్ ఏ ఆల్ఫాబెట్ నెంబర్ ఏమవుతుంది అనేది. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఎనాలజీ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో ఆల్ఫాబెటికల్ ఎనాలజీ అనే టాపిక్ అనేది చాలా ఎగ్జామినేషన్స్లో మీకు మెంటల్ ఎబిలిటీ ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్లో వస్తుంది. మరి వీటి ఆన్సర్స్ని సాల్వ్ చేయాలి అంటే నీకు కంప్లీట్గా ఆల్ఫాబెటికల్ ఇంట్రడక్షన్ అనేది వాటి స్ట్రక్చర్ అండ్ రివర్స్ ఆర్డర్లో వాటి నెంబర్స్ ఏముంటున్నాయి అనేది ఐడియా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆడ్ వన్ అవుట్. సో ఆల్ఫాబెటికల్ ఆడ్ వన్ అవుట్ అని అంటే ఆల్ఫాబెటికల్ ఆడ్ వన్ అవుట్ ఆర్ ఆల్ఫాబెటికల్ క్లాసిఫికేషన్ అంటాం దీన్ని. ఆల్ఫాబెటికల్ ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్. ఇక్కడ చూడండి, సో దీన్ని మనం తెలుగులో అయితేనేమో అక్షరమాల భిన్న పరీక్ష అంటాం అన్నమాట. సో థర్డ్ వన్ ఆల్ఫాబెటికల్ ఎనాలజీ అయితేనేమో అక్షరమాల పోలిక పరీక్ష అని అంటారు. సో ఆల్ఫాబెటికల్ సిరీస్ అని అంటేనేమో ఆల్ఫాబెటికల్ సిరీస్ ఇట్ మీన్స్ తెలుగులో ఏమంటామంటే దాన్ని అక్షరమాల శ్రేణి అని అంటారు. కోడింగ్ డీకోడింగ్లో ఉండేటువంటి క్వశ్చన్స్లో ఆల్ఫాబెటికల్ కోడింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్ఫాబెటికల్ కోడింగ్ అని అంటే అక్షరమాల కోడింగ్ అనేటువంటి ఒక టాపిక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చెక్ చేసుకున్నట్లయితే ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్ఫాబెట్ టెస్ట్ అంటే మనకి కంప్లీట్గా ఇక్కడ కూడా ఆ ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ అనేది ఉంటుంది. సో ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ అని అంటే ఆల్ఫాబెట్స్తో పాటు న్యూమరల్స్ అనేవి ఇస్తాడనమాట. సో దాంట్లో నీకు ఆల్ఫాబెట్స్ అనేవి కంపల్సరీ ఐడియా ఉండాలి. నెక్స్ట్ 7th వన్ తీసుకున్నట్లయితే 7th టాపిక్ అనేది తీసుకున్నట్లయితే దీని మీద బేస్ అయ్యేటువంటి చేసేటువంటి టాపిక్స్ మనకి ఆల్ఫా న్యూమరల్ ఎనాలజీ అనమాట. ఆల్ఫా న్యూమరల్ ఎనాలజీ. సో ఈ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా నీకు వీటి మీద గ్రిప్ ఉంటేనే నువ్వు తీసుకోవచ్చు ఈజీ ఆన్సర్స్ అనే వాటిని. సో మరి 8th వన్ తీసుకున్నట్లయితే 8th టాపిక్ తీసుకున్నట్లయితే సో దీంట్లో ఆల్ఫా న్యూమరికల్ సింబల్ సీక్వెన్స్ టెస్ట్ అనమాట. సింబల్ సీక్వెన్స్ టెస్ట్ అనేటటువంటి టాపిక్లో కూడా నీకు ఆల్ఫాబెట్స్ మీద గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ 9th వన్ చెక్ చేసినట్లయితే
9th వన్ చెక్ చేసినట్లయితే రిపీటెడ్ సిరీస్ అనేది ఉంటుంది అనమాట. రిపీటెడ్ సిరీస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని రిపీట్ అవుతూ ఉంటాయి ఆ లెటర్స్ అనేవి. నెక్స్ట్ దీంట్లో మనకి ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని డిక్షనరీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. డిక్షనరీ టెస్ట్ ఇన్ని టాపిక్స్ మనకి కవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో మీకు ఆల్మోస్ట్ వచ్చేటువంటి ఎగ్జామినేషన్స్లో ఇక్కడ ఎక్కడి నుంచి అయినా కానీ క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో డిక్షనరీ వైజ్గా మనం సెట్ చేయాలి ఆల్ఫాబెట్స్ అన్నింటినీ కూడా. సో అది ఇంగ్లీష్ బేస్డ్ ఎగ్జామినేషన్స్లో ఉంటుంది, ఇక్కడ మనకి మెంటల్ ఎబిలిటీని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. సో ఇన్ని టాపిక్స్ అనేవి మనకి డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు నెంబర్స్ స్పీడ్గా వాటికి నెంబర్స్ ఇవ్వడం అనేది తెలిస్తేనే మనం స్పీడ్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో లేదంటే నువ్వు కంప్లీట్గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ క్వశ్చన్స్లో. సో అందుకనే మనం ఇన్ డీటెయిల్గా ఆల్ఫాబెటికల్ ఇంట్రడక్షన్ అనేది తీసుకుందాం. సో మరి ఆల్ఫాబెటికల్ ఇంట్రడక్షన్ అనేది చెప్పేటప్పుడు కేర్ఫుల్గా అసలు నేను వాటి నెంబర్స్ని ఎట్లా కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాను, సో ఎక్కడ ఏ నెంబర్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాను అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో క్లియర్గా మీరు ఆన్సర్స్ అనేవి అండర్స్టాండ్ చేసుకొని ఈ ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్ఫాబెట్స్ని 2 సెట్స్గా ఇక్కడ అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్గా డివైడ్ చేస్తున్నా. సో మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఆల్ఫాబెట్, సో ఇక్కడ మనం తీసుకుంది ఏమవుతుంది అంటే ఆల్ఫాబెట్ బేస్ చేసుకొని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ క్లియర్గా అపియర్ అవుతుంది ఏంటంటే ఏ టు ఆల్ఫాబెట్ ఎం వరకు ఫస్ట్ హాఫ్గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఏ టు ఫస్ట్ హాఫ్గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఏ కామా బి కామా సి కామా ఇట్లా మనం నెంబర్స్ తీసుకుందాం. వాటి నెంబర్స్ అండ్ అలాంగ్ విత్ ఆల్ఫాబెట్స్ అనమాట. ఓకే, ఇట్లా తీసుకున్నాం. సో ఈ ఆల్ఫాబెట్స్ అనేవి ఇట్లా తీసుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఏ టు ఎం తీసుకున్నాం. నెక్స్ట్ ఎం దగ్గర స్టాప్ చేసేసాం, వాటిని ఫస్ట్ హాఫ్గా కన్సిడరేషన్లోకి తీసుకున్నాం. అండ్ ఎన్ టు జెడ్ వరకు రివర్స్ ఫార్మేట్లో నోట్ చేద్దాం. యాక్చువల్లీ ఇట్లా రివర్స్ ఫార్మేట్లో నోట్ చేద్దాం. ఎంకి ఆపోజిట్ ఎన్, ఎల్కి ఆపోజిట్ ఓ, కేకి ఆపోజిట్ ఎంఎన్ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై అండ్ జెడ్ ఇట్లా నోట్ చేసామన్నమాట మనం ఆల్ఫాబెట్స్ని. సో ఈ ఆల్ఫాబెట్స్ని చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి ఆల్ఫాబెట్స్ అనేవి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్గా డివైడ్ చేసాము. సో ఇక్కడ కామాస్ లేకపోయినా కానీ మనకి ఇక్కడ పర్టికులర్గా ఐడియా వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏమో ఏ టు ఎం, సెకండ్ హాఫ్ అయితేనేమో ఎన్ టు జెడ్. సో వీటి నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అండ్ రివర్స్ ఫార్మేట్ కూడా. సో అంటే ఆల్ఫాబెట్ కరస్పాండింగ్ నెంబర్స్ నీకు ఎట్లా రావాలి అని అంటే, సో ఇఫ్ సపోజ్ మనకి ఏ అనే ఆల్ఫాబెట్ ఏబిసిడి ఇట్లా ఉంది. సో డాట్ XYZ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇట్లా తీసుకున్నట్లయితే సో 1 2 3 4 అండ్ 24 25 26 అనేది తెలియాలి. అండ్ ఇక్కడ మనం ఇఫ్ సపోజ్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, సో జెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసామని అనుకోండి. ఇఫ్ సపోజ్ మనకి సో జెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మన ఆల్ఫాబెట్స్ అనేవి వాటి కరస్పాండింగ్ నెంబర్స్ని క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే, సో జెడ్ దగ్గర నుంచి చెక్ చేసుకున్నట్లయితే మన నెంబర్ అనేది ఇఫ్ సపోజ్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం అనమాట మనం. సో 1 2 3 అండ్ నెక్స్ట్ 23 24 25 26 ఇట్లా ఈ ఫార్మేట్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ కరస్పాండింగ్ నెంబర్స్ నీకు ఐడియా ఉండాలి. అంటే నువ్వు ఏ ఆల్ఫాబెట్ చూసినా కానీ దాని ఒరిజినల్ నెంబర్ చెప్పాలి, నువ్వు ఏ ఆల్ఫాబెట్ చూసినా కానీ దాని రివర్స్ ఆర్డర్ నెంబర్ చెప్పగలగాలి. ఈ రేంజ్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో సెకండ్ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అంటే ఆల్ఫాబెట్స్ని సెకండ్ టైం కౌంట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఆల్ఫాబెట్ ఏకి ఆల్ఫాబెట్ నెంబర్ 1 వస్తుంది. దాన్ని మనం సెకండ్ టైం కౌంట్ చేసినప్పుడు దాన్ని 27గా కూడా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. మరి ఇట్లా సెకండ్ సెట్ అని థర్డ్ సెట్ అని ఇట్లా నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ మనకి సెకండ్ సెట్ థర్డ్ సెట్లో ఇప్పుడు మోర్ దాన్ 26 కనిపిస్తుంటుంది, మోర్ దాన్ 52 కనిపిస్తుంటుంది. ఇట్లా నెంబర్స్ని కూడా చెప్పగలిగితేనే నువ్వు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతావు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నేను చెప్పే పాయింట్స్ని మీరు కన్సిడరేషన్కి తీసుకొని అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేను కరస్పాండింగ్ నెంబర్స్ ఇస్తున్నాను. కరస్పాండింగ్ నెంబర్స్ వైజ్గా మనం ఆన్సర్స్ చేద్దాం. కరస్పాండింగ్ నెంబర్స్ వైజ్గా మనం ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏ మీన్స్ 1 అవుతుంది, బి మీన్స్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ఆల్ఫాబెట్స్ ఇట్లా ఉన్నాయి. ఓకే, సో ఇవి ఇట్లా ఎందుకు ఈ ఫార్మేట్లో నోట్ చేసామంటే, సో మనకి ఒక ఆల్ఫాబెట్ ఒరిజినల్ నెంబర్ ఉంది, దీంట్లోనే రివర్స్ ఆర్డర్ నెంబర్ ఉంది. ఓకే, అవి ఎట్లా అంటే చూడండి, ఏ ఆల్ఫాబెట్ నెంబర్ 1 అవుతుంది. దాన్ని ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ చూడండి నేను ఇట్లా నోట్ చేసా. సో ఏబిసి ఇట్లా నోట్ చేసా, XYZ అని నోట్ చేసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ 1 2 3 24 25 26 ఇక్కడ ఒరిజినల్ నెంబర్స్ ఉన్నాయి. అదే సపోజ్ నేను రివర్స్ ఆర్డర్ నెంబర్స్ అని అంటే రివర్స్లో నోట్ చేస్తే జెడ్కే నెంబర్ 1 ఇవ్వాలి, వైకి నెంబర్ 2,
3 అండ్ ఇక్కడ మనకి 24 అవుతుంది, 24, దీనికైతే 25 అవుతుంది, దీనికైతే 26 అవుతుంది. ఇట్లా ఉన్నాయన్నమాట. మరి ఇట్లా ఉన్నప్పుడు ఏ నెంబర్ ఏమో ఒరిజినల్గా 1 అవుతుంది, ఏ రివర్స్ ఆర్డర్ నెంబర్ ఏమో 26 అవుతుంది. సో అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఏ నెంబర్ 1 ఉంది, ఏ నెంబర్ రివర్స్ ఆర్డర్ నెంబర్ 26 ఉంది. మరి జెడ్ నెంబర్ ఒరిజినల్గా 26, జెడ్ నెంబర్ రివర్స్ ఆర్డర్ నెంబర్లో 1, జెడ్ నెంబర్ 26 రివర్స్ ఆర్డర్ నెంబర్ అయితేనేమో 1 అయింది. సో అంటే ఈ ఫార్మాట్లో మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే ఒరిజినల్ నెంబర్ ఆల్ఫాబెట్ యొక్క ఒరిజినల్ నెంబర్ కనిపిస్తుంది, ఆల్ఫాబెట్కి రివర్స్ ఆర్డర్ నెంబర్ అపేర్ అవుతుంది. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఫస్ట్ ఫోకస్ అనేది మీ ఫోకస్ మొత్తం కూడా ఆల్ఫాబెటికల్ ఒరిజినల్ నెంబర్స్ మీద ఫోకస్ చేయండి. ఒరిజినల్ నెంబర్స్ మీద ఫోకస్ చేస్తే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ ట్రిక్ని బేస్ చేసుకొని మీరు ఆల్ఫాబెటికల్ రివర్స్ ఆర్డర్ నెంబర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఒరిజినల్ నెంబర్స్ అనేది మాత్రం నెసరీ ఉంది, మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడం. సో మరి ఇక్కడ ఆల్ఫాబెటికల్ రివర్స్ ఆర్డర్ నెంబర్స్ని మాత్రం మీరు కంప్లీట్గా అంత ఎసెన్షియల్ ఏం కాదు, 100% గుర్తుపెట్టుకోవాలంటే ఏం కాదు, కానీ దాని ట్రిక్ని బేస్ చేసుకొని నీకు హెల్ప్ అయినప్పుడు మాత్రం ఆ హెల్ప్ తీసుకొని ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. మరి ఇక్కడ చెక్ చేద్దాం అసలు ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాం మనం రివర్స్ ఆర్డర్ నెంబర్స్ని ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫోకస్ చేయాల్సింది దేని మీద అని అంటే, నువ్వు రివర్స్ ఆర్డర్ నెంబర్స్ మీద కాదు, ఒరిజినల్ నెంబర్స్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? సో మరి ఒరిజినల్ నెంబర్స్ మీద ఫోకస్ చేసినట్లయితే అది ఎట్లా ఉంటుందో చెక్ చేద్దాం. ఒరిజినల్ నెంబర్స్ మీద ఫోకస్ చేసినట్లయితే ఆ ఒరిజినల్ నెంబర్ ఎట్లా ఉంటుంది నేను చెక్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒరిజినల్ నెంబర్స్కి ఇంకా మనకేమీ రూల్స్ కానీ లేదంటే షార్ట్ కట్స్ కానీ ఏం లేవు. సో కంపల్సరీ నువ్వు ఒరిజినల్ నెంబర్స్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి ఇక్కడ మనకి కొన్ని క్లూస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆ క్లూస్ వైజ్గా ఏ నెంబర్ని ఎట్లా అనేది ఐడెంటిఫై మాత్రం చేయొచ్చు. ఆ ఐడెంటిఫై చేసేటువంటి క్లూస్లో ఇక్కడ ఏముంది అని అంటే చూడండి, జీలో 7 కనిపిస్తుంది. సో జీ కరస్పాండింగ్ నెంబర్ జీలో ఇట్లా నోట్ చేస్తాం కాబట్టి దీంట్లో 7 కనిపిస్తుంది, 7 తీసుకోవచ్చు. లేదంటే G7 కంట్రీస్ అనేది ఉంది కదా, సో అట్లా G7 అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, హెచ్ అనే ఆల్ఫాబెట్ ఉంది. హెచ్ అనే ఆల్ఫాబెట్ ఇట్లా నోట్ చేస్తాం, దానికి టాప్ సైడ్లో ఒక ఆర్క్ని, బాటమ్ సైడ్లో ఒక ఆర్క్ని నోట్ చేస్తే అది లైక్ 8 లాగా కనిపిస్తుంది సింబల్ అనేది. నెక్స్ట్ ఇంకా ఎట్లా మనకి ఫస్ట్ 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 4 ఆల్ఫాబెట్స్ అందరికీ తెలిసిందే. సో ABCD అని తీసుకుంటున్నాం. ఫస్ట్ 4 ఆల్ఫాబెట్స్ అని అంటే D4 అని, C3 అని, B2 అని, A1 అనేసి అందరికీ తెలుసు. సో ఫస్ట్ 4 ఆల్ఫాబెట్స్కి అయితే ప్రాబ్లం ఏం లేదు, అండ్ లాస్ట్ ఆల్ఫాబెట్ అనేది Z, అది కూడా ప్రాబ్లం ఏం లేదు. సో అంటే ఫస్ట్ 4 ఏమో ABCD, లాస్ట్ ఏమో Z26 అనేది ఐడియా ఉంది. నెక్స్ట్ G7 కనిపిస్తుంది, దాంట్లో హెచ్లో టాప్ సైడ్ ఒక ఆర్క్, బాటమ్ సైడ్ ఒక ఆర్క్ ఇచ్చినట్లయితే దాన్ని 8గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఐ చూడండి, ఐ అనేది ఇట్లా నోట్ చేయొచ్చు, మనం ఐని ఇట్లా నోట్ చేయొచ్చు. సో దాన్ని ఇట్లా కంప్లీట్ క్లోజ్ చేసామని అనుకోండి, అది లైక్ డిజిట్ మనకి 9 లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఐని ఇట్లా నోట్ చేయొచ్చు అనమాట. ఐని ఇట్లా నోట్ చేస్తే అది మనకి డిజిట్ 9 లాగా కనిపిస్తుంది. సో కంప్లీట్లీ ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఐ మీన్స్ 9. జే ఇక్కడ కే తీసుకున్నట్లయితే మనకు అక్కడ ఏం క్లూ లేదు, కానీ ఎల్ తీసుకున్నట్లయితే ఎల్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఏమున్నాయి చూడండి, 2 లైన్స్ ఉన్నాయి. మరి 2 లైన్స్ అని అంటే 2ని బేస్ చేసుకున్నటువంటి ఆల్ఫాబెట్స్ ఇక్కడ మనకి 3 ఉన్నాయి మన ఆల్ఫాబెటికల్ సిరీస్లో. సో ఒకటి ఏమవుతుందనంటే 2 అంటే బి అవుతుంది, ఇంకోటేమో 12 అవుతుంది, సో ఇంకోటేమో 22 అవుతుంది. యాక్చువల్లీ ఎల్ అనేది స్టార్టింగ్లో లేదు అంటే 2 కాదు, ఎల్ అనేది ఎండింగ్లో లేదు అంటే 22 కాదు. సో కంప్లీట్గా మనకి 12 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అది మిడిల్లో ఉంది కాబట్టి 12గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే M13 అనమాట. M13 అంటే ఎమ్ కరస్పాండింగ్ నెంబర్ అనేది యాక్చువల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని 13గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఎమ్ అనేటువంటి ఈ సింబల్లో దీని రివర్స్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో కుడివైపుకి తిప్పినట్లయితే అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా కనిపిస్తుంది. దాంట్లోనే 3 అనేటువంటి నెంబర్ కనిపిస్తుంది అంటే దాన్ని మనం 13గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్యూ తీసుకున్నట్లయితే క్యూని ఇట్లా నోట్ చేస్తాం, క్యూని ఇట్లా నోట్ చేస్తూ ఉంటాం అనమాట. సో దాన్ని క్యూని ఇట్లా నోట్ చేస్తున్నప్పుడు కొంచెం మనం క్రాస్ కాకుండా ఇట్లా కూడా నోట్ చేస్తూ ఉంటాం. సో అంటే క్యూలో 7 అనేది కనిపిస్తుంది కాబట్టి సో మనకి 7ని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ 2 ఉన్నాయి, అదొకటి 7, ఇంకొకటి 17. మరి స్టార్టింగ్లో లేదు కాబట్టి 7 కాదు, ఎండింగ్లో అంటే కొంచెం మిడిల్లో ఉంటుంది కాబట్టి 17గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. క్యూ ఇట్లా సర్కిల్ వైజ్గా ఉంటుంది, సర్కిల్లో మనకి ఒక క్రాస్ లైన్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం 7గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ T20 మ్యాచెస్ అనేది మనకు ఐడియా ఉంది ఎవ్రీ పర్సన్కి. T20 అనేది తెలుసు కదా, T20 మ్యాచెస్ అని అంటే T కరస్పాండింగ్ నెంబర్ 20. నెక్స్ట్ V మీన్స్ ఏమవుతుందంటే సో Vలో 2 లైన్స్ ఉన్నాయి. మరి 2 లైన్స్ ఉన్నాయని అంటే 2 అనే నెంబర్ అనేది దీన్ని ఇన్వాల్వ్ అయి ఉంది. అదైతే 2 అవ్వాలి, లేదంటే 12 అవ్వాలి, లేదంటే 22 అవ్వాలి.
సో స్టార్టింగ్లో ఉంటే మనకి వి కరస్పాండింగ్ నెంబర్ 2నే అయ్యేది, కానీ ఇది ఎండింగ్లో ఉంటుంది కాబట్టి 2 కాదు. మరి వి ఏమన్నా మిడిల్లో ఉందా అంటే మిడిల్లో కూడా లేదు. మరి వి ఎండింగ్లో ఉంది కాబట్టి దాన్ని 22గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. ఎల్లో కూడా 2 లైన్స్ ఉన్నాయి, అంటే 2 అనే నెంబర్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అది మిడిల్లో ఉంది కాబట్టి 12గా తీసుకున్నాం. మరి 22లో కూడా ఏమవుతుందంటే అది మిడిల్లో లేదు, స్టార్టింగ్లో లేదు, ఎండింగ్లో ఉంది కాబట్టి 22గా కన్సిడరేషన్కి తీసుకున్నాం. నెక్స్ట్ అట్లా లైక్ సైడ్లో మనం తీసుకున్నట్లయితే డబ్ల్యూలో కూడా తీసుకున్నట్లయితే డబ్ల్యూలో కూడా ఒక 3 సింబల్ అనేది కనిపిస్తుంది. డబ్ల్యూలో ఒక 3 సింబల్ కనిపిస్తుంది. ఆ 3 సింబల్ లెఫ్ట్ సైడ్గా రొటేట్ చేసినట్లయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట 3 సింబల్ అనేది. ఓకే, సో మనం ఇట్లా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని. సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో డబ్ల్యూ 23 అయిపోయింది, ఎక్స్లో 24 కనిపిస్తుంది. ఎక్స్ చెక్ చేసుకున్నట్లయితే ఎక్స్లో 4 లైన్స్ ఉన్నాయి. ఎక్స్లో మనకి 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ ఈ పాయింట్ నుంచి మనకి 1 లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్. మరి 24 ఎక్స్లో 24 అనేది ఇక్కడ మనం ఎందుకు కన్సిడరేషన్కి తీసుకుంటున్నామంటే దీంట్లో 4 అంటే 4 అయినా అవ్వాలి, 14 అయినా అవ్వాలి, లేదనంటే 24 అయినా అవ్వాలి. మరి స్టార్టింగ్లో ఉందా అంటే స్టార్టింగ్లో లేదు కాబట్టి 4 కాదు. మరి మిడిల్లో ఉందా అంటే మిడిల్లో కూడా లేదు. మరి ఎండింగ్లో ఉంది కాబట్టి మనం 24గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు అనమాట. ఓకే, జెడ్కి నియర్ బైలో ఉంది అని అంటే జెడ్కి నియర్ బైలో ఉంది అని అంటే అది కంపల్సరీ 20 బేస్ చేసుకొని చూడాలి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక సో T20 తీసుకున్నాం అండ్ ఎస్ అనేది 19, Q అనేది, ఇట్లా మనం కొన్ని లెటర్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకొకటి ఏం తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, జీని ఈజీగా ఐడెంటిఫై చేసి 7 అని, హెచ్ మీన్స్ 8 అవుతుంది. అండ్ క్యూలో కూడా మనకి 7 అనేటువంటి ఆ సింబల్ కనిపిస్తుంది కాబట్టి 17 అని తీసుకోవచ్చు. ఎల్లో 2 లైన్స్ ఉన్నాయి. 2 లైన్స్ అని అంటే దాంట్లో 2 అనే నెంబర్ ఇన్వాల్వ్ అయ్యింది. స్టార్టింగ్లో ఇప్పుడు మనకు ఆల్ఫాబెటికల్ కరెస్పాండింగ్ నెంబర్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటే మన నెంబర్స్ అనేవి 2 కానీ 12 కానీ 22 కానీ ఇట్లా 2ని ఇన్వాల్వ్ అయిన నెంబర్స్ అనేవి ఉన్నాయి, 2ని ఇంక్లూడ్ అయిన నెంబర్స్. మరి స్టార్టింగ్లో ఉంటే 2 అయి ఉండేది, స్టార్టింగ్లో ఉండదు కదా ఇది. మరి ఎండింగ్లో ఉందనంటే ఎండింగ్లో అనేది ఇక్కడ మనకి ఎల్ అనేది లేదు కాబట్టి మరి మిడిల్లో ఉంది కాబట్టి 12ని కన్సిడరేషన్లోకి తీసుకున్నాం అనమాట. డబ్ల్యూలో 3 కనిపిస్తుంది, అది జెడ్కి నియర్లో ఉంది కాబట్టి 23. ఎంలో 3 కనిపిస్తుంది, అది మిడిల్లో ఉంది కాబట్టి 13. నెక్స్ట్ ఐలో 9 కనిపిస్తుంది, ఇట్లా ఎం కూడా డిస్కస్ చేసాం ఆల్రెడీ. T20 మ్యాచెస్ అని అంటాం, T20 కరస్పాండింగ్ నెంబర్. వీలో కూడా 2 లైన్స్ కనిపిస్తున్నాయి. 2 లైన్స్ అని అంటే 2 అనే డిజిట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఫస్ట్ ఉంటేనేమో 2 అయ్యేది, మిడిల్లో ఉంటేనేమో 12 అయ్యేది, ఎండింగ్లో ఉంటేనేమో 22. మరి వి అనేది జెడ్కి నియర్ బై ఉంది కాబట్టి 22గా కన్సిడరేషన్లోకి తీసుకున్నాం. ఎక్స్లో 4 లైన్స్ ఉన్నాయి. ఎక్స్లో 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నోట్ చేసాను చూడండి లెఫ్ట్ కార్నర్లో. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఎక్స్లో 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ ఉన్నాయనంటే 4 అనే డిజిట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అది ఎక్కడానంటే 4 అయినా అవ్వాలి, 14 అయినా అవ్వాలి, 24 అయినా అవ్వాలి. మరి జెడ్కి నియర్లీ ఉంటేనేమో కంపల్సరీ 24 తీసుకోవాలి కాబట్టి 24 తీసుకున్నాం. ఇట్లా కొన్ని ఆల్ఫాబెట్స్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని వాటి స్ట్రక్చర్ని వాటి షేప్ని బేస్ చేసుకొని నెంబర్ అనేది చెప్పొచ్చు, కరస్పాండింగ్ నెంబర్స్ అనేది. ఇవి మీరు ఒకసారి నోట్ చేసేసుకోండి, ఇవన్నీ కూడా ఇక్కడ నోట్ చేసినవన్నీ కూడా ఇట్లా ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాక్సిమం అక్కడ మీరు వాటి నెంబర్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 5 మల్టిపుల్స్గా ఆల్ఫాబెట్స్ అనేవి ఉన్నాయి, వాటిని మనం ఇజోటీ అని తీసుకోవచ్చు. సో 5 మల్టిపుల్స్గా తీసుకున్నట్లయితే ఇజోటీ అనేది ఉంది. సో ఇజోటీ అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సో 5, 10, 15, 20, 25 ఆల్ఫాబెటికల్ కరస్పాండింగ్ నెంబర్స్ని ఇట్లా తీసుకోవచ్చు అనమాట. ఈ కరస్పాండింగ్ నెంబర్ 5, జెడ్ కరస్పాండింగ్ నెంబర్ 10, ఓ మీన్స్ 15 అండ్ టీ మీన్స్ 20, వై మీన్స్ 25 అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక 5 మనం డిస్కస్ చేసిన దాంట్లో ఒక 10, సో స్టార్టింగ్లో ఒక 4, ఎండింగ్లో ఒకటి జెడ్ అనేది 5. సో నియర్లీ మనము ఒక 26 ఆల్ఫాబెట్స్లో క్లియర్గా ప్రాక్టీస్ చేసి ఒక 15 ఆల్ఫాబెట్స్ అయినా కానీ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని వాటి కరస్పాండింగ్ నెంబర్స్ని స్పీడ్గా చెప్పొచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేసినామంటే 26 ఆల్ఫాబెట్స్ని చెప్పేసేయచ్చు. ఓకే, ఇది ఒరిజినల్ ఆల్ఫాబెటికల్ కరస్పాండింగ్ నెంబర్స్. మరి ఇంకా దీంట్లో సో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆపోజిట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఆపోజిట్స్ అంటే ఏంటంటే చూడండి, సో A2 ఆల్ఫాబెట్స్ కరస్పాండింగ్ నెంబర్స్ని యాడ్ చేస్తే A2 ఆల్ఫాబెటికల్ కరస్పాండింగ్ నెంబర్స్ని యాడ్ చేస్తే అవి 27కి ఈక్వల్ అవుతాయో వాటినే మనము ఇన్వర్స్ అని అంటాం, లేదంటే ఆపోజిట్ లెటర్స్ అని అంటాం అనమాట. సో ఇన్వర్స్ లెటర్స్ ఆర్ ఆపోజిట్ లెటర్స్ అనేవి ఇక్కడ ఐడియా ఉండాలి మనకి. ఆపోజిట్ లెటర్స్, ఓకే, ఆపోజిట్ లెటర్స్. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే విలోమములు అని అంటాం. విలోమములు లేదా వ్యతిరేక అక్షరములు అంటాం అన్నమాట. ఓకే, సో వ్యతిరేక అక్షరములు, సో క్వైట్ ఆపోజిట్గా ఉండేటువంటి అక్షరంలో ఉంటాయి. ఓకే, సో మరి దీనికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే చెక్ చేద్దాం చూడండి మనం. సో ఈ ఇన్వర్స్ ఆర్ ఆపోజిట్ లెటర్స్ అవ్వాలి అని అంటే మన కండిషన్ ఏంటంటే ఎనీ 2 ఆల్ఫాబెటికల్ కరస్పాండింగ్ నెంబర్స్
ఎనీ టూ ఆల్ఫాబెటికల్ కరస్పాండింగ్ నెంబర్స్ సమ్. ఎనీ టూ ఆల్ఫాబెటికల్ కరస్పాండింగ్ నెంబర్స్ సమ్ అనేది మనకి ఏమవ్వాలి అని అంటే 27కి ఈక్వల్ అవ్వాలి. అది ఎంతకి ఈక్వల్ అవ్వాలంటే 27కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? ఓకే, అక్కడ ఒక పాయింట్ ఉంది, అబ్జర్వ్ చేయండి మీరు. ఎనీ టూ ఆల్ఫాబెటికల్ కరస్పాండింగ్ నెంబర్స్ సమ్, ఏవైనా రెండు. ఓకే, సో ఏవైనా రెండు ఆల్ఫాబెటిక్స్కి సంబంధించిన నెంబర్లను కలుపగా 27కు సమానము అయితే వాటిని విలోమంలో అని పిలుస్తాము. ఓకేనా? ఏవైనా రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు, నీ ఇష్టం అది, కానీ కంపల్సరీగా ఇట్ షుడ్ మస్ట్ ఈక్వల్ టు 27 అనమాట. ఓకే, సో కంప్లీట్గా అది 27కి ఈక్వల్ అయితేనే మనం తీసుకోవాలి. మరి ఈ పాయింట్ వైజ్గా మరి ఏ టూ ఆల్ఫాబెట్స్ని యాడ్ చేసుకుంటే వస్తుందో చెక్ చేద్దాం. చూడండి.